కొంతమంది విశ్వాసులు వారి బాధను పంచుకోవడానికి దర్గాలకు వెళ్తారు. వారు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్గాలో ఉన్న వారిని ప్రార్థిస్తారు. ఖచ్చితంగా వారి ప్రార్థనలు నెరవేరుతాయి. దీంతో విశ్వాసులు మరింత సంతోషంతో మళ్ళీ వారికి ఇష్టమైన దర్గాలను సందర్శిస్తారు. అలాగే వారికి ఎన్నెన్నో కానుకలు విశ్వాసులు సమర్పిస్తారు. కానీ నిజానికి వారి ప్రార్థనలు ఫలించడానికి కారణం ఒక్కరే, వారే దైవం అల్లాహ్. అత్యంత పవిత్రమైన ప్రార్థనాలయాలను వదిలి దర్గాలను సందర్శించే విశ్వాసుల కోరికలను దైవం నెరవేర్చుతారు. ఎందుకంటే దర్గాను ప్రార్థించిన వ్యక్తిని వారు దైవంగా భావించిన దర్గాలో ఉండే సమాధిలోని ఆ పుణ్యపురుషుణ్ణి దైవం ఒకరి ముందు ఒకరిని నిలబెట్టి అసలు నిజాన్ని విశ్వాసులకు తెలియజేస్తారు. వారప్పుడు తప్పు తెలుసుకొని దైవానికి క్షమాపణ చెప్పినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ దైవ నియమానికి కట్టుబడి అల్లాహ్ను మాత్రమే ప్రార్థించే వారికి దైవం కొన్ని కష్ట పరీక్షలలో వారి సహనాన్ని పరీక్షించినా వారికి తీర్పు దినాన ప్రయోజనం ఇవ్వబడుతుంది. నిజంగా సమాధులు దైవాలైతే చరిత్రలో రాబడిన ప్రతి ప్రవక్త ఒక దైవమే అవుతారు. ఖచ్చితంగా మీ బాధ దైవానికి చేరాలంటే చుట్టుపక్కల ఉన్న ప్రార్థనాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడుస్తూ ప్రార్థించండి. మీ ప్రార్థన దైవం వినకపోతారా? దైవాన్ని కాదని ఇతరులను ప్రార్థించినా దైవం మీ కోరికలను నెరవేర్చుతున్నారని అంటే ఆయన అత్యంత సహనవంతుడని అర్థం చేసుకోవాలి.